ప్రైజ్ ద లార్డ్. ఆదియు అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా అయిన క్రీస్తు యేసునకు సర్వ ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు చెల్లునుగాక. మీకు కృప కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 16వ కీర్తన 8వ చరణం. నేను కదల్చబడను. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని ఆత్మచేత ముద్రించబడి అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థనలో ఎడతెగక గడుపుతూ విశ్వాస యాత్రలో పరిశుద్ధ మార్గములో యేసు వైపు చూచుచు ప్రభు రాకడను గూర్చిన నిరీక్షణతో సాగిపోవుచున్న పరలోక ప్రయాణికులారా, ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో ఎన్నో పోరాటాలు, ప్రతికూలతలు, సమస్యలు, ఇరుకు ఇక్కట్లు, శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, ఇలా ఎన్నో మన జీవితములో ఎదుర్కొనవలెను. ఇవన్నీ మన ఆత్మీయ జీవితమును కదిలించుటకు ప్రయత్నము చేయుచున్నవి. సాతాను చేసే ప్రతి కుయుక్తి, తంత్రము, ఆలోచన మనం ఎరిగిన వారముగా కనబడదము. అపవాది ఆగడములకు అనేక మంది భక్తులు తమ భక్తి జీవితములో నుండి, విశ్వాస జీవితములో నుండి, పరిశుద్ధ జీవితములో నుండి దేవుని నమ్మకమును కోల్పోయి పడిపోయిన వారుగా, చెదరిపోయిన వారుగా కనబడుచున్నారు. మరికొందరు లోకములో చేరి సాతాను చెరలో నిలిచి పూర్తిగా దేవునికి, సంఘమునకు, సహవాసమునకు, సేవకులకు దూరమైపోయి ఉన్నారు. అందుచేత మనము బహుజాగ్రత్త గలవారమై, మెలకువ గలవారమై ఎలాంటి పరిస్థితులలో కూడా కదలక నిలిచి ఉందుము. భక్తుని సాక్ష్యము నేను కదల్చబడను అని చెప్పుచున్నాడు. కారణము, సదాకాలము ఆయన యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు అని. నిజమే ప్రియులారా, మనం ఎల్లప్పుడూ మన గురి, మన గమ్యము యేసు మాత్రమే ఉండవలెను. ఆయన కదలనివాడు, ఆయన రాజ్యం కదలనిది గనుక ఇంతవరకు నీ గురి కదిలే వారి మీద ఉంచి ఉన్నావేమో, ఇకపై కదలని యేసుపై గురి నిలుపుము. నిశ్చయముగా ఆయన కుడిపార్శ్వమున ఉండును, నిన్ను కదలనీయకుండా చేయును. నీవు ఆయనలో స్థిరముగా నిలిచెదవు. అలాగే మన దైనందిన జీవితంలో యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు, హృదయపూర్వకముగా నిజము పలుకుచు, కొండెములు చెప్పక, కీడు చెయ్యక, నింద మోపక, యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించుచు, ఘనపరచుచు, దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రమాణమును తప్పనిసరిగా నెరవేర్చుచు, నష్టము కలిగిన మాట తప్పక జీవించుచు, వడ్డీకి ద్రవ్యమును ఇవ్వకుండా, లంచము పుచ్చుకోకుండా ఉన్నప్పుడు ఇలాగున మనము చేసిన ఎడల ఎన్నడూ కదిలింపబడరు. అంతేగాక ఆయన యందు నమ్మిక ఉంచి, హృదయమందు నమ్మిక ఉంచిన ఎడల కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండదురు. ఇంకను ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించుచు, యథార్థత, నీతి గలవారమై, కటాక్షము, వాత్సల్యత, నీతి గలవారమై ఆయన సన్నిధిలో నిలిచిన ఎడల ఎల్లప్పుడూ కదిలింపబడరు. యోబు తన జీవితంలో కలిగిన పలు శ్రమలు, శోధనలు, రోగాలు, అవమానాలు, దూషణకరమైన మాటలు, నిట్టూర్పులలో కూడా తన నీతిని, యథార్థతను విడవక ఉండెను గనుక అపవాదికి సిగ్గు కలుగునట్లుగా దేవుడు అతని మీద ఉంచిన నమ్మకం పోగొట్టకొనకుండా యేసయ్య నామ ఘనతగా నిలిచిన వాడై కదిలించబడకుండా ఉండెను. దైవాశీర్వాదములకు వారసుడుగా మార్చబడెను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. మీ ప్రియ బిడ్డలని మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ కడవరి దినములలో తమ భక్తి జీవితంలో నుంచి కదిలించడానికి పలు విధములైన పరిస్థితులు ఎదురవుచుండగా సాతాను కార్యములకి ఏ ఒక్కరూ కదిలించబడకుండానట్లు మీ వైపు చూచుచు, మీ యందు నమ్మిక ఉంచి, అన్ని విషయములలో నీతిని, యథార్థతను గట్టిగా చేపట్టి మీ వైపు చూస్తూ ముందు కొనసాగడానికి కృప దయచేయమని, కదిలించబడక కదలిన రాజ్యములు చేరేంత వరకు కృప మెండుగై ఇవ్వమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.
నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులు కదలని రాజ్యములో చేరుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.